ప్రతి వారం చాలా కథలు ప్రేక్షకులు చూస్తుంటారు, కానీ ఈసారి చౌర్య పాఠం అని డైరెక్ట్గా ఒక దొంగల పాఠం వినబోతున్నాం. మరి వీళ్ళు ఏం దోచుకుంటారు, లేకపోతే వీళ్ళే దోపిడీకి గురవుతారా? సో ఎలాంటి ఎంటర్టైన్మెంట్ మనకి ఇవ్వబోతున్నారు అనేది టీం ఉంది. కొంత క్లూస్ లాగే ప్రయత్నాలు చేద్దాం. హాయ్ సార్. నమస్తే సార్. మీ సినిమాల్లో పాయింట్ ఏదైనా సరే ఎంటర్టైన్మెంట్ మిస్ అవుతుంది. సో ఏదైనా ఎంటర్టైన్మెంట్ వేలో చెప్పటం అనేది మీ యూఎస్పీ. ఇప్పుడు మీరు ప్రొడ్యూస్ చేస్తున్నారు, ఇది కథకు కూడా అంతే యూఎస్పీనా? యా, ఇది కూడా ఇట్స్ లైక్ డార్క్ కామెడీ ఫిల్మ్ సార్. వీళ్ళంతా చాలా బ్రైట్గా ఉన్నారండి. ఇదే డార్క్ కామెడీ ఉంటుంది. ఇట్స్ డార్క్ కామెడీ, ఒక థ్రిల్లింగ్ ఉంటుంది సినిమా అంతా కూడా. సో మీరు అన్నట్టు ఎంటర్టైన్మెంట్ వేలోనే ఉంటుంది, బట్ చిన్న థ్రిల్లింగ్గా ఉంటుంది సినిమా అంతా. కంప్లీట్గా ఎంటర్టైన్మెంట్ కాకుండా, బట్ ఆ థ్రిల్లింగ్లోనే చిన్న ఎంగేజ్మెంట్ ఉంటుంది. ఎస్, కరెక్ట్. ఓకే, మనకి మనీ కైండ్ ఆఫ్ మూవీ అనుకోవచ్చు. మనీలో బ్రహ్మాండంగా చాలా సీరియస్గా ఉంటారు. సో మనకి నవ్వొస్తుంది. సో అది ప్రాబ్లం చాలా సీరియస్. ఆ ప్లేస్లో బ్రహ్మానంద గారిని తీసేసి ఒక సీజనల్ ఆర్టిస్ట్ని పెడితే మనకి జాలి వస్తుంది. అవును, బ్రహ్మానంద గారు ఉండటం వల్ల అది కామెడీ. అవును కదా. అవునవును సార్. సో నిఖిల్, వాట్ ఈస్ యువర్ ఐడియా? అంటే ఎనీ ఐడియా నుంచి స్టోరీ డెవలప్ అయ్యింది, ఒక ఐడియానే ఇక్కడి వరకు తీసుకొచ్చి ఉంటుంది. వాట్ ఈస్ ద కోర్ ఐడియా? సార్ కోర్ ఐడియా అంటే సార్, ఇది యాక్చువల్లీ కార్తిక్ ఘట్టమనేని గారు తీసుకొచ్చారు స్టోరీ లైన్. తను చెప్పారు, ఐడియా చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది, అండ్ రియల్ ఇన్సిడెంట్ జరిగింది కూడా. దాన్నే ఫిక్షనలైజ్ చేసాము. ఎక్కడ మన తెలుగు స్టేట్స్లోనా? తెలుగు స్టేట్స్లో కాదు సార్, మనకి అహ్మదాబాద్, ముంబై అటు సైడ్ జరిగింది. హర్యానా అటు సైడ్ బ్యాంక్ చేయడానికి వెళ్ళారు. ఇలాంటి గ్యాంగ్ ఒకటి ఉంది అయితే. అది గ్యాంగ్ అని కాదు సార్, ఇండివిజువల్స్ ఇంకా చేసేసారు అట్లా. ఏదో డబ్బుల కోసం ఇండివిజువల్స్ అట్లా దొంగతనం చేయడానికి ప్రయత్నించారు, టన్నులు తోగుకుంటూ వెళ్ళి. సో కోర్ ఆఫ్ ఇట్ అక్కడి నుంచి ఉంది సార్. దాన్ని మనం ఫిక్షనల్గా తెలుగు సినిమా అడాప్ట్ చేసుకొని చేసాము. అంటే కార్తిక్ ఘట్టంనేని మీరు కలిసి స్టోరీ పిక్ చేయడం జరిగింది. అవును సార్. సో తర్వాత ప్రొడ్యూసర్ని పిక్ చేశారు. ప్రొడ్యూసర్ మమ్మల్ని పిక్ చేశారు సార్. కార్తిక్ గారు ఫస్ట్, త్రినాథ్ గారు కూడా ఫస్ట్. యాక్చువల్గా కార్తిక్ ధమాకా సినిమా అప్పుడండి, స్పెయిన్లో సాంగ్ షూట్ చేస్తుంటే ఒకరోజు ఇలాగ బ్రేక్లో అన్న, నా దగ్గర ఒక ఐడియా ఉందన్న, ఒక చిన్న సినిమా చేసుకోవచ్చు అని ఈ ఐడియా నాకు చెప్పాడు. జస్ట్ ఒక 5 minutes. ఇంట్రెస్టింగ్ ఉంది కార్తిక్, దీన్ని ఏం చేద్దాం అని అంటే, ఏదో చేయాలని ఉందన్న అని చెప్పి తను అన్నాడు. సరే ఇండియా వెళ్ళాక మాట్లాడదాంలే అనుకున్నాం. ఒకసారి ఇండియా వచ్చాక మళ్ళీ ఇద్దరి మధ్య డిస్కషన్ వస్తే కొంచెం డీటెయిలింగ్ చెప్పాడు. చెప్తే నాకు ఇంట్రెస్టింగ్ ఉంది, అరే బాగుంది, మంచిగా ఉంది, చేద్దాం. మరి నువ్వు చేస్తానంటే చేద్దాం, లేకపోతే వద్దు, లైట్ తీసుకుందంటే లేదు నేనే చేస్తాను సినిమాకి రివ్యూపీగా అని అంటే, మరి డైరెక్టర్ ఎవరని అంటే అప్పుడు తను కార్తికేయ 2కి అసోసియేట్గా చేసాడు. ఒకసారి చందు ఉండేటి మేము కలిసినప్పుడు కార్తిక్ నన్ను పరిచయం చేశాడు ఈ అబ్బాయికి సెట్లో. అప్పుడు సెట్లో పాపం తను డైరెక్షన్ డిపార్ట్మెంట్లో చేస్తున్నాడు. నాకు ఆ విజువల్ గుర్తుండి తనే చేస్తాడు, మంచి టాలెంటెడ్, ఆల్రెడీ ఈ స్క్రిప్ట్ మీద మేము లైట్గా ట్రావెల్ అయ్యాము అని అంటే, అప్పుడు నేను సరే మనమే ప్రొడ్యూసింగ్ చేద్దాంలే, అయితే బడ్జెట్ ఏంటి అంటే ఈ బడ్జెట్లో అయిపోతున్న ఫిగర్ చెప్పాడు. ఇదైతే కంఫర్ట్, ఇంతకు మించి అంటే నా వల్ల కాదు. ఆ కంఫర్ట్ లెవెల్స్ అలాగే ఉన్నాయా? అలాగే చేసాం, కొంచెం ఒక 10% అటు ఇటు అయింది. డబుల్ త్రిబుల్ అవుతున్నాయి ఇప్పుడు. అలా అవ్వలేదు, డబుల్ త్రిబుల్ అయితే అవ్వలేదు. ఒక డైరెక్టర్ని సెలెక్ట్ చేసే ప్రాసెస్ ఎలా ఉంటుంది? నిజంగానే ఓ డైరెక్టర్ని సెలెక్ట్ చేసే ప్రాసెస్ అంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే, చెక్ లిస్ట్ ఏంటి సార్? చెక్ లిస్ట్ ఏంటి? చెక్ లిస్ట్ ఏముంది, ఫస్ట్ తన్ని నాకు పరిచయం చేసిన, ఆల్రెడీ తన లొకేషన్లో ఎలా వర్క్ చేస్తున్నాడు అన్నది నేను చూశాను. ఓకే. 2, ఈ పాయింట్ని ఈయన ఎలా హ్యాండిల్ చేస్తున్నాడు అన్నది ఆయన నారేషన్ ఇస్తున్నప్పుడు నాకు అర్థమైంది. ఓకే. 3, ఎప్పుడైతే చెప్పాలి, మీరు టీజర్లో కూడా 4 points చెప్పాలి. 3, వర్క్షాప్ కండక్ట్ చేస్తున్నప్పుడు వీళ్ళని ఎలా ట్రైన్ చేస్తున్నాడు, తర్వాత వీళ్ళ యొక్క క్యారెక్టర్స్ని ఎలా డిజైన్ చేస్తున్నాడు, ఎలా ఉండాలి ఏంటి అన్నది ఎప్పుడైతే చూసానో నాకు అర్థమైంది. ఓకే, లాస్ట్ పాయింట్. ఇంకా లాస్ట్ పాయింట్ ఏంటంటే, ఆన్ సెట్స్కి వెళ్ళిన ఫస్ట్ డే షూట్ ఎలా చేస్తున్నాడని పక్కన కూర్చొని చూశాను. ఓకే. అప్పుడు ఇంకా కాన్ఫిడెన్స్ పెరిగింది, ఎందుకంటే కార్తీక్ ఉన్నాడని ధైర్యం ఉండేది. బట్ ఎంత కార్తీక్ ఉన్నా సరే డైరెక్టర్ కూడా ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. కార్తీక్ అంటే నాకు ఇక్కడ 3 డైరెక్టర్స్ కనిపిస్తున్నారు. కార్తీక్ ఓ డైరెక్టర్, తను
ఆన్ బోర్డ్ డైరెక్టర్, మీరు ఒక డైరెక్టర్. బట్ ఈ సినిమాకి ఓన్లీ వన్ డైరెక్టర్ ఆయనే, ఎవరూ కాదు. మూవీలో క్యారెక్టర్ డైరెక్టర్. మర్చిపోయారు, మూవీలో క్యారెక్టర్ డైరెక్టర్ ఈయన. సార్ పాప నటిస్తాడు సార్, మీరు రియల్ లైఫ్ కదా. ట్రూ దట్. ట్రూ. సో ఇద్దరు డైరెక్టర్ని వెనకమాల పెట్టుకుని ఈ సినిమా చేయటం నిఖిల్, అది ప్లజరా ఏంటి సార్? రెండు సార్. సరే ప్లజర్లు వద్దులే, ప్రెజర్ చెప్దాం. ప్రెజర్ ప్రెజర్ అంటే సార్ ఒకటి అంటే ప్రెజర్లా తీసుకోలేదు సార్. ఒకటి ఏదన్నా నువ్వు తీసుకోపోయినా ప్రెజర్ అయితే ఉంది. ప్రెజర్ ఉందని చెప్పాను సార్, బట్ ఏంటంటే ఒక ఎక్స్పెక్టేషన్ ఉంటుంది. సరే సినిమా ఇలా వెళ్తుంది, ఈ గ్రాఫ్ ఇట్లా వెళ్తుంది అంటే ఇద్దరు సజెస్ట్ చేసేవాళ్ళు, ఎవరు ఎప్పుడు ప్రెషర్ పెట్టలేదు. నిఖిల్ ఒకసారి చూసుకో, ఈ సీన్ ఇట్లా వర్కౌట్ అవుతుందా లేదో ఒకసారి ఆలోచించుకో, ఏమైనా సజెషన్స్ కావాలంటే వాళ్ళు ఎవ్రీడే యాక్సెసబుల్ ఉండేవాళ్ళు వెళ్ళి అడగడానికి. సో ప్రెషర్ అయితే ఇట్లా అర్రీ అయిపోతుంది వీళ్ళేమో అనేస్తారు అన్న ప్రెషర్ లేదు. నేనేమన్నా అటు ఇటు అయితే వీళ్ళే ముందుకు వచ్చి డైరెక్ట్ చేస్తారేమో అన్న భయం ఏమన్నా. అది లేదు సార్, అది ఆయన ఆల్రెడీ డైరెక్టరే కదా సార్. త్రినాథ్ గారు ఆల్రెడీ డైరెక్టర్ కదా సార్. మీ కెమెరా వెనకమాల కూడా డైరెక్టర్ ఉన్నాడు కదా, అందుకని మేము లేదు సార్. అది సజెషన్స్ ఉండేది సార్, కానీ ఎప్పుడు రెస్పెక్ట్ ఇచ్చారు సార్. కార్తిక్ తెలుసు మాకు, అంటే ఫస్ట్ మూవీ కార్తికేయ రిలీజ్ అయినప్పటి నుంచి తెలుసు అనమాట. అతను చాలామంది ప్రొడ్యూసర్స్ చెప్పేది ఏంటంటే బెస్ట్, అంటే అక్కడ ఉన్న రిసోర్సెస్లో బెస్ట్ అవుట్పుట్ తీయటంలో హీఈస్ ద మాస్టర్. అంటే మాకు చందు మొండేటి కూడా చాలాసార్లు చెప్పారు, కార్తిక్ గనుక లేకపోతే ఈ 2 సినిమాలు ఎలా వచ్చాయి కాదు, ఇంత స్కేల్ కనిపించదు కాదు, మీకు కనిపించినంత స్కేల్లో మేము బడ్జెట్లు పెట్టలేదు, ఆ మ్యాజిక్ కార్తిక్ చేశాడని చెప్పారు. మనకి ఈగలు చూస్తున్నా సరే ఆ విజువల్ బ్యూటీ ఉంటుంది, అతనికి తనదైన ఒక వ్యూ పాయింట్ ఒకటి ఉంటుంది సీన్. అది నీకు ఎంతవరకు హెల్ప్ అయింది? సో డెఫినెట్గా చాలా హెల్ప్ అయింది సార్. అది ఎందుకంటే ఇప్పుడు ఒక ఐడియా ఉంటుంది, ఒక విజన్ ఉంటుంది, మనకు ఇమేజ్ ఉంటుంది. అది డిస్కస్ చేసుకున్నప్పుడు దీనిలా బయటికి తెద్దాము అన్నప్పుడు ఆయన ఆ ఫ్రేమింగ్ కానీ కంపోజిషన్స్ కానీ, సో నేను ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను కూడా చాలా నేర్చుకున్నాను. ఓహో దీన్ని ఇలా తీస్తే ఇంత గ్రాండ్గా కనిపిస్తుందా, దీన్ని ఇట్లా కంపోజ్ చేస్తే ఇంత బాగా కనిపిస్తుందా అనేది నేను నేర్చుకున్నాను. ఈవెన్ కార్తికేయ 2 అప్పుడు చేస్తున్నప్పుడు చాలా నేర్చుకున్నాను, ఇక్కడ మళ్ళీ ఇంకా దగ్గరగా నేర్చుకున్నా. సో వీళ్ళిద్దరిలో ఎవరు పెద్ద దొంగ? వీళ్ళిద్దరిలో సార్ ఇద్దరు దొంగలే సార్, ఎవరు పోటీ దొంగలే ఇద్దరు. మీరు పెద్ద దొంగ. ర్యాంకింగ్ వైజ్ అంటే సార్ ఏ రకంగా దొంగ అంటారు సార్? ఆన్ స్క్రీన్, ఆఫ్ స్క్రీన్ మరి సెట్లో ఏం పోయినాయో నాకు తెలియదు కానీ ఆన్ స్క్రీన్ పెద్ద దొంగ ఇందిరా సార్. తనేనా? ఇందిరా సార్ లీడర్ గ్యాంగ్ లీడర్ కదా, హైస్ లీడర్ కదా సార్. సో అలా అన్నది లీడర్కే చాలా బాధలు ఉంటాయి. ట్రూ సార్. ఎందుకంటే టీంని ఆర్గనైజ్ చేయాలి కదా, అందులో ఇలాంటి టీం అంటే అసలు నీకు పీక్స్లో ఉండుంటాయి. నీ ఫ్రస్ట్రేషనే మాకు ఫన్ ఏమో. ఎగ్జాక్ట్లీ ట్రూ. ఎగ్జాక్ట్లీ అవును, పర్ఫెక్ట్ చెప్పారు. యాక్చువల్ స్క్రిప్ట్ కరెక్ట్ చెప్పారు. అవునవును. సో మాకు ఒక సైడ్ ఎక్కడో కొత్తగా ఇంట్రడ్యూస్ అయినప్పుడు రామ్ సింబల్స్ కనిపిస్తున్నాయి మీలో. ఇంద్ర మీరు చాలా బెస్ట్ కంపారిజన్ ఇచ్చారు, థ్యాంక్ యూ సో మచ్ సార్. సో ఏం నేర్చుకున్నావు అంటే ఈ ప్రయాణం? చౌర్యపాఠం నీకే నేర్పింది? చౌర్యపాఠం ఫిలిం చాలా నేర్పించింది సార్. ఎందుకు అంటే నాలో ఒక యాక్టర్ని బాగా బ్లంట్ అంటే బ్లంట్ అని చెప్పలేను కానీ ఇంకా షార్పెన్ చేసింది. ఎందుకంటే ఈ క్యారెక్టర్ ఇంద్ర అనేవాడు మర్చిపోయి వేదాంతరాం అనే క్యారెక్టర్ గుర్తుండేలాగా నేను పెర్ఫార్మెన్స్ ఇవ్వడానికి అది నాకు హెల్ప్ అయింది. చాలా డెప్త్ వెళ్ళాం. ఈ క్యారెక్టర్ ఆర్క్ చాలా బాగుంటుంది. ఇంకోటి కూడా నాది డ్యూయల్ రోల్. దీంట్లో డ్యూయల్ రోల్ అంటే ఫిలిం మొత్తం కాదు, ఎక్కడో ఒక పాయింట్ ఆఫ్ టైంలో డ్యూయల్ షేడ్స్ డ్యూయల్ రోల్ అదే అండి సార్. ఒక పాయింట్ ఆఫ్ టైంలో మనతో మాట్లాడుకుంటాం అద్దం ముందో, లేదంటే పర్సనల్ మనం ఒంటరిగా ఉన్నప్పుడు ఏమో లైఫ్లో చూడకుండా మాట్లాడుకోవాలి, అయితే పిచ్చెక్కింది అనుకుంటా. ఆబ్వియస్లీ అది జనరల్గా మనం అందరం అనుకుంటాం. సో అలాంటి క్యారెక్టర్ కూడా మేము దీంట్లో చూపించాం. సో వాడికి చిరంజీవి గారి నుంచి ఒక ఆత్మారావు వచ్చి మాట్లాడుతూ ఉంటాడు. ఎగ్జాక్ట్లీ అలా అనొచ్చు మీరు. ఈవెన్ డీజే టిల్లులో కూడా ఉంది. కానీ మేము వాటిని ఇన్స్పిరేషన్గా కాకుండా సేమ్ అలా కాకుండా ఒక డిఫరెంట్గా చూపించాం. ఓకే. సో అది కూడా చేయాల్సి వచ్చింది. ఇవన్నీ పుల్ చేయడానికి నాకు చాలా ఎక్స్పీరియన్స్ కావాలి. ఫస్ట్ మూవీ అవడం వల్ల. మూవీ నీకు ఒక అంటే నీ బలగం బాగుంది ఇంద్ర. ఎగ్జాక్ట్లీ సార్. కార్తిక్ గట్టమనేని, అవును, త్రినాథ్ గారు, నిఖిల్, నాగేంద్ర గారు, అస్సలు బెస్ట్
డిఓపి దొరికారు నీకు. అంటే ఇంతకంటే మంచి లాంచింగ్ ఎక్స్పెక్ట్ చేయలేమేమో. అదైతే ట్రూ సార్. ఎందుకంటే ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు గాడ్ అండ్ ఆల్సో త్రినాథ్ గారు అండ్ యాక్సెప్టింగ్ మీ యాజ్ అన్ హీరో అండ్ యాక్సెప్టింగ్ మీ యాజ్ ఇస్ తనకు కూడా థ్యాంక్స్ ఆబ్వియస్లీ సార్. షీఈ్ మై హీరో. కాదు సార్, ఐ నీడ్ టు థ్యాంక్ హర్ బికాస్ తనకి తెలుగు నేర్చుకుంది. తను తెలుగు నేర్చుకోవడం వల్ల నాకు అడ్వాంటేజ్. నేను ప్రాపర్గా రియాక్షన్ ఇవ్వగలను. అదే అమ్మాయి తెలుగు లేకుండా జీబ్రీష్ ఏదో మాట్లాడేసి నేను రియాక్షన్ ఇవ్వమంటే అంత బాగా రాకపోవచ్చు నా ఒక్క పెర్ఫార్మెన్స్. సో దీంట్లో అందరికీ ఐ నీడ్ టు థ్యాంక్. దీనికి ప్రొడ్యూసర్కి, డైరెక్టర్కి అండ్ ఆల్సో మై ఆర్టిస్ట్, సపోర్టింగ్ ఆర్టిస్ట్కి, రాజీవ్ గారికి, వీళ్ళందరికీ. ప్లస్ పాయింట్ ఏంటంటే సార్, ఇప్పుడు యూజువలీ మనకి ఏదన్నా సినిమాలో హీరో అంటే నాకు ఎలివేషన్లు ఉండాలి లేదా నేను లౌడ్గా ఉండాలి, నాకే ప్రైమరీ ఇది ఉండాలి అన్నట్టు ఉంటుంది. కానీ మన సినిమాలో లైక్ తను చాలా ఈజీగా అందరు 5 కలిసి ఉన్నట్టు ఉంటారు. ఎక్కడ మనకి ఎలివేషన్ కావాలి అది ఏమీ లేదు. అదే న్యూ ఇయర్ సినిమా సార్. అదే న్యూ ఇయర్ సినిమా. మనము ఇమేజ్ అనేది ఆడియన్స్ మైండ్లో లేకుండా ఎలివేషన్స్ కనుక ఇచ్చామా దొరికిపోతాం. ఎగ్జాక్ట్లీ. వాళ్ళకు ఉండాలి ఆ ఇమేజ్. ఆడియన్స్ మైండ్లో ఇమేజ్ లేకుండా మనం ఎలివేషన్స్ ఇచ్చామా మన మేమర్స్కి వాళ్ళకి డిస్కనెక్ట్ అయిపోతాం. దట్ ఈస్ న్యూ ఇయర్ సినిమా సార్. మీరు కరెక్ట్గా సింక్లో ఉన్నారు. ఎందుకంటే ఎలివేషన్స్ అనేవి జర్నీలోంచి రావాలి తప్ప, సో మనం ఎలివేషన్స్ ఇచ్చి జర్నీ స్టార్ట్ చేయకూడదు. ఎగ్జాక్ట్లీ. సో ఆ మీటర్లోనే ఉన్నాం. ఇంకోటి సినిమా ఎలివేషన్స్ ఇచ్చి అలాంటి ఫిల్మ్ కాదు ఇది యాక్చువల్లీ. ఇట్స్ లైక్ అవునండి, నలుగురు ఒకే ఫేజ్ లో ఉన్నారు. పోస్టర్లో చూస్తే అన్ని పోస్టర్స్లో అందరూ ఉన్నారు. సో పైల్ మీ జర్నీ యొక్క యాడ్స్ నుంచి స్టార్ట్ అయింది, తర్వాత రోల్స్ మొదలై హీరోయిన్గా చేస్తున్నావు. ఏ క్యారెక్టర్ చేసినా ఒక వర్సిటాలిటీ ఉంటుంది. అంటే ఎక్కడ ఒక బాక్స్లో లేవు నువ్వు. యూ కెన్ ఫ్లెక్సిబుల్ టు ఎవ్రీథింగ్ అని అంటున్నావు. వాట్స్ యువర్ టేక్ ఆన్ దిస్ ఫిల్మ్? అందుకే స్లోగా అని కాదు, చాయిస్ కొంచెం చూసుకొని చేస్తున్నాను. చేయాలి, ఎందుకంటే అలా వచ్చి వెళ్ళిపోతుంది. అది కాకుండా టైం తీసుకున్నా కరెక్ట్గా సాలిడ్గా, బికాస్ వాట్ వీ డూ ఇన్ ద బిగినింగ్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు మనం ఎంత చెప్పినా దట్ దే షుడ్ నాట్ టైప్ కాస్ట్, ఇది చేస్తే అది చేయనని ఏం లేదు అని ఎంత చెప్పినా వాట్ దిస్ సీ ఆన్ స్క్రీన్ ఇస్ వాట్ దే యాక్సెప్ట్. సో అలాంటి సిచ్యువేషన్లో ద బిగినింగ్ ప్రైమరీ చాయిసెస్ హెస్ టు బి వెరీ వెరీ క్లియర్. ఇది నేను సైన్ చేసేది డెబ్యూ ప్రాజెక్ట్గా సైన్ చేశాను, బట్ అది అలా నేను చేరి అని ప్రసన్నవదనం ఫస్ట్ వచ్చింది. దెన్ నౌ దిస్ ఇస్ రిలీజింగ్. రేపు ఇంకొకటి సైన్ చేస్తా. బట్ ఇది రిలీజ్ అయ్యే ముందు అంత చాలా బాగా ఉన్న ప్రాజెక్ట్ రాలేదంటే వద్దు, రిలీజ్ తర్వాతనే చూద్దామని అనుకున్నా. అర్జెంట్ చేసి నెంబర్ ఆఫ్ ప్రాజెక్ట్స్ ఎక్కువ అవుతుందని. సో బట్ ఇంకొక ప్రాజెక్ట్ వచ్చింది ఇప్పుడు, నిన్న లుక్ టెస్ట్ చేశాను. ఇట్స్ అ వెరీ గుడ్ ప్రాజెక్ట్. సో దట్ ఈస్ సంథింగ్ ఐమ్ వెరీ కాన్ఫిడెంట్ ఆన్. అంత సిచ్యువేషన్ ఉన్నప్పుడే వితౌట్ అ సెకండ్ థాట్ సైన్ చేస్తే పర్లేదు అని అనిపిస్తే ఐ విల్ సైన్. సో టుమారో ఐ విల్ బి సైనింగ్ దట్. అండ్ ఇది రిలీజ్ అవుతుంది. ఇది సైన్ చేసి ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ షూటింగ్ దిస్ ఐ ఆల్సో షాట్ అ తమిళ్ ఫిల్మ్. అండ్ మలబార్ యాడ్ కూడా ప్రసన్నవదనం అయింది. మలబార్ యాడ్ కూడా ఇక్కడ హైదరాబాద్లో ఇది షూట్ చేసేటప్పుడే వచ్చింది. సో బిజీ ఆర్టిస్ట్ అని చెప్తున్నాం అంతే. బిజీ ఆర్టిస్ట్ అని కాదు, చాలా సైన్ చేశాను. చాలా ఆలోచించి సైన్ చేస్తున్నాను అని చెప్పడానికి ట్రై చేస్తాను. అంటే చాలా చేస్తా అంటే ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ లేదు. నేను మూవీస్ చాలా, మా పేరెంట్స్కి మూవీస్ అంటే చాలా ఇష్టం, అలా ఏం లేదు. అలా కూడా లేదు. షీఈస్ అ డాన్సర్, వీ హ్యావ్ అ డాన్స్ ఇన్స్టిట్యూట్. వాళ్ళు అర్థం చేసుకున్నారా నీ ప్రొఫెషన్? అది ఒక 1.5-2 years పట్టింది టు మేక్ దెమ్ అండర్స్టాండ్. యా బికాస్ నేను ఆర్కిటెక్చర్కి వెళ్ళిందే మెరిట్లో. సో అక్కడ నుంచి ఈవెన్ ద యూనివర్సిటీ డిడ్ంట్ లెట్ మీ గో. అదన్నీ అక్కడే చాలా స్ట్రగుల్ అయింది. ఇక్కడ వచ్చిన తర్వాత యాక్చువల్లీ ఇట్ ఇస్ ఆల్ నైస్. బిగినింగే చాలా టు కన్విన్స్ ఎవ్రీబడి ఇస్ ద. మాకు కనిపించే ఎంటర్టైన్మెంట్ వెనకాల ఎంటర్టైన్మెంట్ లేదు మీకైతే. ఇప్పుడు ఇప్పుడు దే వెరీ వెరీ హ్యాపీ. బట్ మై పేరెంట్స్ యాక్చువల్లీ ఈ మూవీకి ఫస్ట్ టైం నా పేరెంట్స్ వస్తున్నారు ప్రీమియర్కి ఆర్ టు మై వర్క్ ప్లేస్. ఫస్ట్ ఎవర్ టైమ్ దర్ కమింగ్ టు హైదరాబాద్ ఆర్ ఎనీ ఆఫ్ మై వర్క్ స్పేస్ ఎట్ ఆల్. సో దట్స్ వాట్ ఐ వాస్ టెల్లింగ్, దట్ బ్యాక్గ్రౌండే లేదు. సో నాకున్న ఇట్ క్యాన్ బి కామన్ సెన్స్, ఇట్ క్యాన్ బి ఇంట్యూషన్స్, ఏది ఉంది దాంట్లో మంచి డెసిషన్స్ తీసుకోవాలని స్లోగా ఎప్పుడు డెఫినెట్ ఎస్ వితౌట్ అ డౌట్ అనిపిస్తుంది. ఐ జస్ట్ సైన్ దాట్. సో ఇప్పుడు వరకు సైన్ చేసింది ఇట్ వాజ్ ఆల్ ఎ రైట్ డెసిషన్ అని నాకు అనిపిస్తుంది. ఏది చేయలేదు అది కూడా ఇట్ వాస్ అ గుడ్ డెసిషన్ దట్ ఐ డెంట్ డూ ఇట్ అని అనిపిస్తుంది. సో వాట్ యు అండర్స్టాండ్ సినిమా? ఈ సినిమాలోనా ఓవరాల్గా జర్నీ ఏమర్థం చేసుకున్నావు? సినిమా అంటే ఏమర్థమైంది?
పోనీ ఎంత అర్థమైంది, ఏమర్థమైంది అని ఒక 5 years తర్వాత మనం ఇంటర్వ్యూ చేస్తే దీనికి ఒక మంచి ఆన్సర్ ఉంటుంది. ఇప్పుడు అంత ఇప్పుడు ఆన్సర్ చెప్పావు అనుకో 5 years తర్వాత నువ్వు ఇంప్రూవ్ అయినట్టు తెలిసింది. అది కూడా కరెక్ట్. ఎంత ఇంప్రూవ్ అయ్యావో తెలుసు. వర్క్ వైజ్ అయితే వన్ ఆఫ్ ద స్మాలెస్ట్ థింగ్స్ ఆర్ ఇట్ క్యాన్ బి అ బిగ్ థింగ్ ఆల్సో, లాంగ్వేజ్ ఉంటే ఆఫ్ స్క్రీన్ వర్క్ చేసేటప్పుడు టీమ్కి అందరికీ బాండింగ్కి నేను ఫ్లేవర్ అర్థం చేసుకోవాలి, దానికి కూడా డబ్బింగ్ చేయడానికి అన్నీ చాలా చాలా ఇట్స్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్. ఐ డోంట్ నో పీపుల్ హూ డోంట్ స్పీక్ ద లాంగ్వేజ్ ఆర్ హూ అంటే ఇండస్ట్రీలో చాలా ఇయర్స్ ఉన్నా కూడా దే డోంట్ లెర్న్ ద లాంగ్వేజ్. ఐ రియలీ డోంట్ అండర్స్టాండ్ హౌ, బికాస్ అది ఆ పర్ఫార్మెన్స్కి ఐ ఫీల్ ఇట్స్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ పార్ట్. నేను ఒక యాడ్ చేశాను సఫోలాకి, ఇట్స్ అ పాన్ ఇండియన్ యాడ్, బట్ డబ్బింగ్కి దే డెంట్ కాల్ అస్ మోడల్స్ టు ముంబై బ్యాక్ అగైన్, ఎవరో డబ్బింగ్ చేశారు. అది ఇట్స్ అ వెరీ గుడ్ యాడ్ బట్ టర్న్ అవుట్ టు బి వెరీ వెరీ బ్యాడ్ బికాస్ ఆఫ్ ద వాయిస్. ఆ రోజు ఐ థాట్ దట్ ఎనీ మూవీ ఇప్పుడు యాక్చువల్గా వాయిస్ మీకు 50% లైఫ్ వస్తుందండి. ఎస్ 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 అండ్ నా ఫేస్కి ఇంకొకరు వాయిస్ అంటే అందరి ఫేస్ వాళ్ళ వాయిస్ వాళ్ళ ఫేస్కి చాలా సూట్ అవుతుంది అని నాకు అనిపిస్తుంది. సో దట్ ఈస్ వన్ థింగ్. డిసిషన్స్ గురించి కూడా చాలా ఇది చేయాలి. ఎవరైనా మెంటర్ ఉన్నారా ఇండస్ట్రీలో? లేదు. కొంచెం ఇలా వచ్చింది చేద్దామా వద్దా అని అడిగి? లేదు, ఒక్క మెంటర్ అనే కాదు. ఇప్పుడు ఈవెన్ టు ఇంద్రా అండ్ నిఖిల్ ఆల్సో ఐ కీప్ సెండింగ్ ప్రాజెక్ట్ డీటెయిల్స్, వాట్ డూ యూ థింక్ అబౌట్ దిస్, ఆర్ ఈ నేమ్స్ ఉంది నాకు వీళ్ళందరూ తెలీదు, దిసే టెక్నికల్గా స్ట్రాంగ్ ఉంది బట్ నాకు టెక్నికల్గా ఐ వుడెంట్ నో ఎనీబడి. ఒక కొంచెం యాక్టర్స్ ఐ విల్ నో, ఫ్యూ డైరెక్టర్స్ ఐ నో, టెక్నికలీ ఐ విల్ నాట్ నో ఎనీబడి. ఆర్ ఐల్ సెండ్ ద స్క్రిప్ట్ టు వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్ టు రీడ్ అండ్ టెల్ మీ, అంటే రైటర్స్ ఉంటే. సో అలా బికాస్ వాళ్ళు నాకు వితౌట్ ఎనీ పర్సనల్ గెయిన్ లేకుండా దే జస్ట్ గో త్రూ ఇట్, థెల్ టెల్ ఇస్ ఇట్ గుడ్ ఫర్ యూ, నాట్ గుడ్ ఫర్ యూ, అది జడ్జ్ చేసుకొని నాకు ఇంట్యూషన్ ఎలా అనిపిస్తుంది, సో వి జస్ట్ టేక్ అ డెసిషన్ ఆన్ దాట్. నేర్చుకుంటారు సార్ ఇలా మాట్లాడడం. అంటే ఇప్పుడు అంటే కాదు, చాలా ప్రొటెక్టివ్ మాట్లాడతారు, చాలా వాళ్ళు షీల్డ్స్ అన్ని ఏర్పాటు చేసుకుంటారు సార్. మళ్ళాగా వితౌట్ షీల్డ్స్ బ్యాటిల్ ఫీల్డ్ లోకి దూకారు వాళ్ళకి. అంటే ఇప్పుడు దట్ ఈస్ గుడ్ మ్యాన్, దట్ ఈస్ గుడ్, బట్ ఇట్స్ అనదర్ థింగ్ ఆఫ్ ఇప్పుడు నాకు బ్యాక్గ్రౌండ్ లేదు, ఐఎమ్ నాట్ ఫ్రమ్ హైదరాబాద్. చాలా తెలుగు మూవీస్ అంటే ఇప్పుడు 90s 80s మూవీస్ అని తెలీదు. ఇప్పుడు నేను ఇప్పుడు ఆల్రెడీ ఇక్కడ ఉన్నాను హైదరాబాద్లో. వాట్ ఈస్ ద బెస్ట్ థింగ్ ఐ కెన్ డూ? ఇంప్రూవ్ మై వర్క్ ఆర్ లెర్న్ ద లాంగ్వేజ్. సో నా ఉన్న కెపాసిటీలో ఏది అవుతుంది దట్ వీ డూ ద బెస్ట్ అండ్ వీ లీవ్ ద రెస్ట్, బికాస్ రెస్ట్ వి సో ఇంప్రెసివ్. ఇప్పుడు లక్ ఉంటే ప్రాజెక్ట్స్ వస్తుంది, అదన్నీ కరెక్ట్ ఉంటే వస్తుంది, బట్ ఇట్స్ నాట్ అప్పటి వరకు వాట్ ఎవర్ వీ క్యాన్ డూ వీ షుడ్ డూ ద ఫుల్లెస్ట్. అప్పుడు ఎవ్రీథింగ్ విల్ వర్క్ ఫర్ అస్ అనిపిస్తుంది. అంటే మీ ఫోకస్ అంతా సినిమాల మీద, స్క్రిప్ట్స్ మీద ఉంది బేసిక్గా, ఏం చూస్ చేసుకోవాలి ఏంటి. సో ఈ క్యారెక్టర్ విషయానికి వచ్చేసరికి వాట్ యూ ఎక్సైట్ మోస్ట్? దీంట్లో ఇది 2 years ముందు తీసుకునే డెసిషన్. అప్పుడు ఇప్పుడు కూడా అదే ఉంది. ఎక్సైట్మెంట్స్ ఏముంది, ఇంకా పెరిగింది యాక్చువల్లీ. బట్ ఇప్పుడు మీరు చెప్పారు కదా, ఇప్పుడు ఒక ఆన్సర్, 5 years తర్వాత ఒక ఆన్సర్. అలాగే 2 years ముందు నాకు ఉన్న చిన్న నాలెడ్జ్లో ఐ థాట్ మంచి డెసిషన్ తీసుకున్నారు. మంచి డెసిషన్ డెఫినెట్లీ. బట్ అప్పుడు నేను ఒకటే అనుకున్నాను, ఒక స్క్రిప్ట్ ఉంటుంది, దాంట్లో ఒక క్యారెక్టర్ తీస్తే ఆ స్క్రిప్ట్ అలాగే ఉంటుంది అంటే దిస్ ఇస్ నాట్ ఎ ఇంపార్టెంట్ క్యారెక్టర్. యాక్చువల్లీ వన్ ఆఫ్ మై రైటర్ ఫ్రెండ్ టోల్డ్ దిస్ టు మీ. అది తీస్తే స్క్రిప్ట్ విల్ చేంజ్ అంటే దట్ ఈస్ అన్ ఇంపార్టెంట్ క్యారెక్టర్. అండి నిఖిల్ రైటింగ్ లో తీసుకొచ్చేమో చూడు, ఎందుకంటే రైటింగ్ లో కూడా ఈ సీన్ తీసేసినా ఏం ఎఫెక్ట్ కాదంటే ఆ సీన్ రైటింగ్ లోనే కొట్టేస్తుంటారు కదా. Yeah, I think that's like a basic formula that we use. Yes sir, nice formula actually. Nice formula. So nice. నిఖిల్, ఈ సినిమా నుంచి టేక్ అవే పాయింట్స్ ఏమున్నాయి? సో జస్ట్ ఎంటర్టైన్మెంటేనా, లోకే ఇంకేదైనా మనకి గుర్తొచ్చే విషయాలు, అంటే బయటికి వెళ్ళిన తర్వాత కూడా మనకి ఎక్కువ గుర్తొచ్చే విషయాలు ఏమన్నా ఇది సర్వ్ చేస్తుందా? సో టేక్ అవే పాయింట్స్ అంటే సార్, ఒకటి ఇప్పుడు కష్టపడడం అందరూ పడతారు, దొంగలు పడతారు, మనుషులు పడతారు, బట్ ఆ కష్టానికి ఫలితం ఎలా ఉంటుంది అది ఇవాళ ఒకలా. దొంగల కష్టం ఫలించకూడదని నేను కోరుకుంటున్నాను. ఆబ్వియస్లీ పడతారు సార్. ఇంటెన్షన్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దెన్ హార్డ్ వర్క్ కదా. అదే సార్, అది ఎలా పే ఆఫ్ అవుతుంది? అతను కష్టపడి ఇవాళ సుఖపడవచ్చు, కానీ అది లాంగ్ రన్ లో పే ఆఫ్ ఎలా ఉంటుంది అనేది తాట తీస్తారు. ఎగ్జాక్ట్లీ సార్. ఇంకోటి ఈ రోజుల్లో దొంగతనాలు చేయకూడదు సార్,
టెక్నాలజీ పెరిగిపోయింది, ఈజీగా దొరికిపోతారు. అసలు దొంగతనం అన్న వృత్తిని వదిలేయాలి, ఇంకా అది పోయింది, ఫేడ్ అవుట్ అయిపోయింది. దెర్ ఇస్ నో ఈజీ వే సార్, అంతే. దెర్ ఇస్ నో ఈజీ వే, కష్టపడాలంతే. ఫైనల్గా ఏంటంటే మాకు 5 కనిపిస్తున్నారు పోస్టర్ మీద. ఓకే, రేటింగ్ వైజ్ 1 2 3 4 5 ఇవ్వాలంటే ఎలా ఇస్తాం? ఏ రకంగా సార్? పర్ఫార్మెన్స్ వైజ్, మీ యాటిట్యూడ్ వైజ్, క్యారెక్టర్ వైజ్, సార్ అది కాంప్లికేటెడ్ క్వశ్చన్ సార్, కాంప్లికేటెడ్ క్వశ్చన్. కానీ నాకు అడ్వాంటేజ్ సార్ యాక్చువల్లీ వీళ్ళందరూ వెరీ సార్ ఫస్ట్ మూవీకే ఇంత డిప్లొమాటిక్ గా చెప్పకూడదు, ఫస్ట్ మూవీకి ఓపెన్ గా చెప్పాలి. నువ్వు జర్నీ పెరిగిన తర్వాత డిప్లొమాటిక్ అయితే అంటే క్యారెక్టర్ వేరియేషన్స్ అలా ఉన్నాయి సార్. You're asking the questions that we wanted to ask but we couldn't ask, so please ask him, we want the answer. సో మేము ఆన్ కెమెరా రికార్డెడ్ గా అడుగుతున్నాను పాయల్ లాస్ట్ సార్. పాయల్ 5th ప్లేస్ ఇచ్చారు పాయల్ నీకు. ఉన్నదే 5 members కదా, లేదు సార్, నిజంగా వెరీ పారామీటర్స్ వేరే ఉన్నాయి సార్. సరే ఓకే, 5th పాయల్. నిజంగా కాదు సార్, ఊరికే అన్నా. సరే ఫస్ట్ నుంచి 5 పేర్లు చెప్పేస్తే మేము దాన్ని బట్టి అర్థం సార్. నాకు టు ఎంజాయ్ వర్కింగ్ విత్ నాన్ స్క్రీన్ కూడా బాగా వచ్చింది. ఒకటి డెఫినెట్లీ వేదాంతరావు అనే క్యారెక్టర్, ఇందిరా సార్. ఆ తర్వాత మాకు సలీం ఫేకు సార్. ఓకే, సలీం ఫేకు వాజ్ వండర్ఫుల్ టు హ్యావ్ ఆన్ ఆయన హైదరాబాద్ నవాబ్స్ నుంచి అవును బాగా ఎంజాయ్ చేస్తాను. అంటే మాకు ఎలా ఉంటుందంటే డీజే టిల్లుకి ఈయన ఏమన్నా ఫోర్ ఫాదర్ అన్నట్టు అనిపిస్తుంది. ట్రూ. ఎందుకంటే ఇన్స్పిరేషన్ కూడా ఆ హైదరాబాదీ హిందీని ఎంత బ్యూటిఫుల్గా అడాప్ట్ చేసి దాంట్లో ఫన్ మీకి మాకి ఏమున్నాయి అనేది నవ్వు వస్తుంది, మీకు మాకు ఏమున్నాయంటే నవ్వు రాదు కదా. అవునవును. సో ఆయన బయట మీది ఏమి చేస్తుంది అనగానే నవ్వు. అవును, ఆయన మీకు మూవీలో అట్లా చాలా ఎంటర్టైనింగ్ ఉంటాడు కానీ బయట చాలా డిగ్నిఫైడ్ ఉంటాడు సార్ ఆయన. నేను షాక్ అయ్యా ఫస్ట్ టైం కలిసి. మనకి ఎంటర్టైన్మెంట్ అందించేవాడంటే డిగ్నిఫైడ్. ప్రమాదంగా చూడండి, బయట ఒక ప్రొఫెసర్గా ఉంటారు, ఆయనతో మాట్లాడితే ఫిలాసఫీ మాట్లాడతారు, డివోషనల్ థింగ్స్ మాట్లాడతారు. మనం ఆయన క్యారెక్టర్స్ని ఎంజాయ్ చేసినట్టు ఆయన బయట ఉంటారు. సో మనకి చార్లీ చాప్లిన్ కూడా బిగ్గెస్ట్ ఫిలాసఫర్ అంటారు కదా, ఆయనకంటే ఎంటర్టైన్మెంట్ ఎవరు ఇస్తారు చెప్పండి? ఈజ్ ద గాడ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ అంటారు ఇప్పుడు. సో ఎంటర్టైన్మెంట్ ఎవరు ఎక్కువ ఇస్తారో వాళ్ళ దగ్గర ఫిలాసఫీ ఉంటుంది, ఈయన దగ్గర కూడా ఉంటుంది. అవును. సో 3 ఆయన, 2 ఆయన, థర్డ్ పాయల్, నెక్స్ట్ మ్యాడీ సార్ వాకీ టాకీ పట్టుకుని ఉన్నారు అక్కడికి కానరు. ఆ తర్వాత అంజీ గారు పాపం ఆయనకు డైలాగ్ లెక్కలేవు కానీ పర్ఫార్మెన్స్ బాగా చేస్తారు, చాలా బాగా చేశారు. అన్నిటికంటే కష్టం డైలాగ్స్ లేకుండా పర్ఫార్మ్ చేయడమే కష్టం. అవును, ఒక డైలాగ్ని చాలా రకాల వేరియేషన్లో చెప్పాల్సి వచ్చిందేమో. లేదు, అతను డైలాగ్స్ ఉండవు, ఓన్లీ ఎక్స్ప్రెషన్స్. సో ఇందులో ఈ క్యారెక్టర్ ఆడియన్స్లోకి వచ్చిన తర్వాత ఎలా గుర్తుంటావు నువ్వు? వేదాంతరాం లాగా గుర్తుండదు సార్. నా పేరు ఇంద్రా కంటే కూడా ఆ క్యారెక్టర్ని అది గుర్తుంటేనే నేను యాక్టర్గా సక్సెస్ఫుల్ అయ్యాను అన్నట్టు. నా పేరు కంటే వాడు వేదాంత్ అనే క్యారెక్టర్ని గుర్తుపెట్టుకుంటే అది నేను సక్సెస్ అయినట్టు. ఎందుకంటే ఆ క్యారెక్టర్ నుంచి అరే మనోడు రా, ఈడు భలే చేశాడు రా, అరే ఆడు సినిమాలో ఉన్నాడు కదరా, ఆడు భలే చేశాడు రా అని అంటేనే యాజ్ అన్ యాక్టర్గా నేను సక్సెస్ఫుల్ అయ్యానని. ఇక్కడ హీరో హీరోయిన్ ఇద్దరు సూపర్ ఇంటెలిజెంట్ ఆన్సర్లు చెప్పారు. రైటర్ పాయింట్ ఆఫ్ వ్యూలో తను చెప్పింది, క్యారెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఎందుకంటే ఈ దొంగలు పాపం ఇన్నోసెంట్ గానే ఉన్నారు నిఖిల్, వీళ్ళ మీద కొంచెం సింపతి కూడా క్రియేట్ అయ్యేటట్టుంది. అదైతే ఉంది, ఎందుకు దొంగతనం చేస్తున్నారని కూడా కన్సిడర్ అదే కదా పాఠం, కింద పాఠం అదే ఉంది కదా. మాకు లెసన్, మీకు లెసన్, మాకు ఎంటర్టైన్మెంట్. ట్రూ, అదైతే ఉంది. ఓకే, సో ఒక బిగ్గెస్ట్ టీమ్ని అసెంబ్ల్ చేయటం అంటే డెబ్యూ డైరెక్టర్గా మీకైనా సరే, మీకైనా సరే, ఇది అందరికీ సాధ్యమయ్యేది కాదు. కింద మీకున్న టెక్నికల్ పర్సన్స్ ఎవరన్నారో వాళ్ళందరినీ అసెంబ్ల్ చేయటం, వీళ్ళ వల్ల ఈ సినిమా ఎంత ఎన్హాన్స్ అయిందంటే ఏం చెప్తారు ఇద్దరు? సార్ చాలా ఎన్హాన్స్ అయింది సార్. ఇప్పుడు నేను ఇప్పుడు అనుకోవడానికి చాలా ఈజీ సార్, చాలా థింగ్స్ అనుకోవడానికి చాలా. అంటే యాక్చువల్గా ఏంటంటే సినిమా అనుకోవటం, సినిమా స్టార్ట్ చేయటం, సినిమా రిలీజ్ చేయటం, సినిమా హిట్ అవటం అంటే ఆడియన్కి అది ఎవ్రీ వీక్ వచ్చే ఒక థింగ్గా ఉంటుంది. కానీ అదర్ సైడ్ ఆఫ్ ద కాయిన్ జీవితాలు ఉంటాయి. ఏంటంటే ఒక్కోటి దాటాలంటే చాలా కష్టం. సో మనం 18th ఆడియన్స్ని మీట్ అవుతున్నాం, నీ సంతకం ఉండబోతుంది వెండి తెర మీద డైరెక్టర్స్ లిస్ట్లో ఫస్ట్ సంతకం. సో ఏంటి వీళ్ళ వల్ల ఈ కార్తీక్ గట్టెక్కనేని కావచ్చు, లేకపోతే త్రినాథరావు గారు కావచ్చు,
ఈ టీం వల్ల నీ కథ ఎంత ఎన్హాన్స్ అయింది? సార్ ఇప్పుడు ఎన్హాన్స్మెంట్ అంటే లాట్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్స్ అండ్ ఐడియా సార్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ టనెల్లే ఉంది సార్, వన్ ఆఫ్ ద కోర్ పాయింట్స్ ఇన్ ద స్టోరీ. అది ఆ టనెల్ అది ఎట్లా ఎగ్జిక్యూట్ చేయాలి అనే కాంప్లికేషన్. అది టనెల్లో పాకుతారు అనుకోవడం చాలా ఈజీ, బట్ దాన్ని ఆన్ స్క్రీన్ ట్రాన్స్లేట్ చేయడానికి చాలా కష్టం. ఒక 60-70 ఫీట్ టనెల్ వేసి అందులో మొత్తం స్పాంజ్ పెట్టారు, ఎందుకంటే కంఫర్ట్ ఉండాలి అది. బట్ ఒకసారి టెస్ట్ చేసాం అందులో పాకి, అదంతా వేరే టీమ్ తోటి చేయిస్తే న్యాచురల్గా లేదు. అది నాగేంద్ర గారికి చెప్పారు, సార్ కొంచెం న్యాచురల్ లేదు సార్, కొంచెం ఏమైనా చేద్దామా అంటే ఆయన ఇమ్మీడియట్గా 1 డేలో మొత్తం టనెల్ మట్టి రాశారు. ఐ మీన్ ఇది గ్లూ వేసి మట్టి, ఆ స్పాంజ్ మీద మట్టి వేశారు. ఎందుకంటే స్పాంజ్ ఏంటంటే అది అతుకుపోతుంది, బెండ్ అవుతుంది, అంత కష్టంగా ఉంటుంది. అండ్ మట్టి ఏంటంటే న్యాచురల్గా ఉంటుంది. సో ఆ బ్లెండ్ ఉండే. సో అట్లాంటి నాలెడ్జ్ అండ్ టెక్నికల్ నాలెడ్జ్ అంత ఈజీ కాదు సార్, అది విత్ ఎక్స్పీరియన్స్ వస్తుంది. అండ్ అది మాకు హెల్ప్ అవుతుంది. అండ్ చాలా ఎలిమెంట్స్ ఉన్నాయి. క్లాస్ రూమ్లో వీళ్ళు ఉంటారు, స్కూల్లో వీళ్ళు ఉంటారు. సో ఎలా వర్కౌట్ చేస్తారు, ఇప్పుడు ఈ బల్బ్స్ టనెల్లో బల్బ్స్ పెట్టాలి, అది ఎలా పెడతారు, అదంతా టెక్నికల్లీ వాళ్ళు ఇన్పుట్ ఇచ్చి చేసిందే సార్. అండ్ మిగతా టెక్నీషియన్స్ కూడా, ఇప్పుడు మ్యూజిక్ డైరెక్టర్ డేవ్ జాండ్ అతనితో ఇట్లా టైం టు టైం ఇట్లా వచ్చి పనిచేసి వెళ్ళిపోవడం అన్నట్టు ఉండదు. రండి బ్రో, కూర్చోండి బ్రో, క్యాజువల్గా పనిచేస్తున్నట్టు ఉంటుంది సార్. వెరీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా బాగుంది, చాలా బాగా వచ్చింది సార్. బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా బాగుంది. అండ్ ఎక్కడన్నా అయిపోయింది ఓకే ఇది బాగుంది అనుకునేసరికి మళ్ళీ నైట్కి ఏదన్నా థాట్ వస్తే ఇమీడియట్గా తనతో డిస్కస్ చేసుకొని తనకు మానికలు మళ్ళీ పంపించేవాడు. అట్లాంటి ఇన్స్టెన్సెస్ ఉన్నాయి. పనిలా కాకుండా ఓన్ చేసుకుని వర్క్ ఓన్ చేశారు. ఎడిట్ కూడా అందరూ. ఓకే. సో చౌర్యపాఠంలో ప్రేమ కథకి ఏమన్నా అవకాశం ఉందా? ఉంది సార్. సూపర్ లవ్ స్టోరీ, సూపర్ లవ్ స్టోరీ, చాలా క్యూట్ లవ్ స్టోరీ. క్యూట్ లవ్ స్టోరీ, క్యూట్ లవ్ స్టోరీ. ఓకే, సూపర్. సార్, ఒక నిర్మాతగా ఒక ప్రొడ్యూస్ చేస్తున్నప్పుడు కంటెంట్ ఒక దర్శకుడు చూసుకోవాలి, నిర్మాత లెక్కలు చూసుకోవాలి. ఇప్పుడు 2 బాధ్యతలు మీ మీద పడినాయి. ఏ సైడ్ ఎక్కువ వెయిటేజ్ ఉందంటారు? అంటే నా ఉద్దేశం నిర్మాతకు కూడా కంటెంట్ వైజ్ కాస్త అవగాహన ఉండాలండి. ఓన్లీ లెక్కలే చూస్తే మంచి ప్రోడక్ట్ రాదు. నిర్మాత షుడ్ బి ప్యాషనేటింగ్. అవును, సినిమా అంటే అవును సార్. అంటే ఈ సినిమా ఎంత చేస్తుంది అనే దానికంటే ఈ సినిమా ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఇస్తుంది అనేది కనుక నిర్మాత ఆలోచనలో ఉంటే ఒక మంచి సినిమా రెడీ అవడానికి అవకాశం ఉంది. సో నేను ఈ సినిమాలో అలాగే అది మీరు చెప్పినట్టుగానే యాజ్ ఇట్ ఈజ్ బిహేవ్ చేశాను. సో ఈ సినిమాకి ఏంటంటే ప్రొడక్షన్ వైజ్ కొన్ని చాలా హెడేక్స్ ఉన్నాయి, అవన్నీ సాల్వ్ చేసుకుంటూ వెళ్ళేవాడిని. బట్ అట్ ద సేమ్ టైం ఒక హాఫ్ ఆఫ్ ద పార్ట్ ఆఫ్ మై బ్రెయిన్ క్రియేటివ్ సైడ్, ఇది ఎలా వస్తుంది, స్క్రిప్ట్ సైడ్ ఏంటి, ఇదేంటి అదేంటి అంతే. మేకింగ్ సైడ్ అంతా తనే, నేను అసలు ఏమి ఇన్వాల్వ్ అవ్వలేదు. మళ్ళీ ఎడిట్లో కూర్చున్నా కానీ మిగిలింది ఏం లేదు. కాకపోతే ఇది కూడా ఉండేది, ప్రతిరోజు షూట్ చేస్తున్నప్పుడు డైరెక్టరు ఏ సీన్ చేస్తున్నాడు, ఈ సీన్కి ఏంటి, ఎలాంటిది మనం ప్రొవైడ్ చేయాలి, దాంతో మళ్ళీ సీన్ ఒకసారి నాకు డీటెయిలింగ్ చెప్పు, ఏమంటే తను కరెక్ట్ చేయడం. కొంచెం టూ క్యారెక్టర్స్ ప్లే చేయాల్సి వచ్చింది చౌర్యపాఠం సినిమాకి. అంటే చెయ్యాలి, తప్పదు. ఎందుకంటే ఫస్ట్ టైం ప్రోడక్ట్, ఆ కేర్ తీసుకోకపోతే చాలా ప్రాబ్లం ఉంది. అంటే బిఫోర్ ఇప్పుడు సినిమా బిజినెస్ అనేది థియేటర్ల బిజినెస్ కాకుండా మిగిలిన బిజినెస్లన్నీ చాలా డల్గా ఉన్నాయని ప్రతి ప్రొడ్యూసర్ చెప్తున్నారు. నాన్ థియేటర్కల్ బిజినెస్లో ఆ ఏరియాలో మీరు ఏమైనా అచీవ్ చేయగలిగారా? ఈ సినిమాకి ఏంటంటే మా అదృష్టం ఏంటంటే మేము సినిమా అందరికి చూపిస్తున్నాం సార్. టోటల్గా డైరెక్ట్గా కానీ నువ్వు కంటెంట్ చూడండి, ఫుల్ మూవీయే చూపించాం. ఏదో ట్రైలర్ చూపించడం, సాంగ్ చూపించడం, థియేటర్ చూపించడం కాదు, ఫుల్ మూవీయే అందరికీ చూపించేస్తున్నాం. సో చూసిన ప్రతి ఒక్కరు కూడా ఇంప్రెస్ అవుతున్నారు. అందరూ భయపడుతుంది ఒకటే, కొత్త వాళ్ళని. కొత్త వాళ్ళు అన్న ఒక్క మ్యాటర్కే భయపడతారు. బట్ ఈ సినిమాకి మేము ఏం చేయాలో చెప్పండి, అది చేస్తాం అంటున్నారు. అలాగే మనకు ఓటీటీ కానీ అమెజాన్ వాళ్ళు తీసుకున్నారు, అలాగే థియేటర్లు వంశీ వాళ్ళు తీసుకున్నారు. వీళ్ళందరూ కూడా సినిమా చూసి తీసుకున్న వాళ్ళే. అట్ ద సేమ్ టైం ఒకవేళ అయింది కాకపోతే చెప్పు మేము ఉన్నాం అని సినిమా చూసి వెనకాల సపోర్ట్ చేసే వ్యక్తులు కూడా ఉన్నారు. ఎలా అనిపిస్తుంది త్రినేంద్ర గారు ఈ జర్నీ, యాజ్ ఎ ప్రొడ్యూసర్ జర్నీ ఎలా ఉంది? ప్రొడ్యూసర్ జర్నీ చాలా హ్యాపీగా అనిపించిందండి. నేను ప్రొడ్యూసింగ్ చేసిన తర్వాత నాకు ప్రొడ్యూసింగ్ చేసిన ప్రొడ్యూసర్లు అందరి మీద చాలా రెస్పెక్ట్ పెరిగిపోయింది. అంటే వాళ్ళు ఎంత కష్టపడి ఉంటారు కదా, నాకు కూడా నేను డైరెక్షన్ చేసినప్పుడు
ఇప్పుడు నేను ప్రొడ్యూసింగ్ చేసేలాగా అర్థమైంది. అయ్యో మీరు పర్లేదు సార్, మీ విత్ ఇన్ బడ్జెట్ చేసే డైరెక్టర్, మీ సినిమాలకి ఎప్పుడు బడ్జెట్ ఏదైనా పాపం అనిపించింది. చాలా రెస్పెక్ట్ పెరిగిపోయింది అందరి మీద. చాలా అంటే ప్రొడ్యూసర్స్ అంటే రెస్పెక్ట్ పెరిగిపోయింది. ఇంకా అంటే కథ ఎగ్జిక్యూట్ చేసి ప్రొడ్యూసర్ అయ్యారు, ఇది కొనసాగిస్తారా? అదేనండి, ఇప్పుడు ప్రొడక్షన్ నెంబర్ 1, 2 రెండు అవుతున్నాయి. రెండోది అనకాపల్లి అనే సినిమా. ఇప్పుడు రేపు 18th దీని రిజల్ట్. అంటే ఒకటి ఏంటంటే ఎప్పుడు కూడా ఒక 2 ప్రయత్నాలు చేయాలన్నది నాది ఎప్పుడు ఉంటుంది. అందుకనే 2 చేస్తున్నా. నాకైతే 100% నమ్మకం ఉంది, పర్వాలేదు, ఇది యాక్సెప్ట్ చేస్తారు జనాలు. బట్ ఇమ్మీడియట్గా పికప్ తీసుకోకపోయినా స్లోగా పికప్ అందుకుంటుందని అనుకుంటున్నాను. సో నిజంగానే ఇమ్మీడియట్గా తీసుకున్నా సరే ఐఎమ్ వెరీ హ్యాపీ. ఓన్లీ వన్ థింగ్, కొత్త వాళ్ళనే. సో దానికోసం చేసే ప్రయత్నాలు ఏమన్నీ. సో ఇప్పుడు మనకు బాగా ఎంజాయ్ చేస్తున్న వాళ్ళందరూ ఎప్పుడు ఒకసారి కొత్త వాళ్ళే కదా సార్, కొత్త వాళ్ళే. సో నాకు సార్లో నచ్చింది కూడా ఏంటంటే సార్, ఇందాక అందరికీ సినిమా చూపించారన్నారు కదా, ప్రతి ఒక్కళ్ళు చూపించాక ఇదే మాట, కొత్త వాళ్ళు. ఆయన ఎప్పుడు డిస్కరేజ్ అవ్వాలి, అరే ఇంత డబ్బులు పెట్టాము ఏంటి ఇలా కొత్త వాళ్ళు అన్నారు. ఆయన వాళ్ళు అనేది అంటే బిజినెస్గా వాళ్ళు చూసుకోవచ్చు సార్. మ్యాడ్ కొత్త వాళ్ళే కదా. ఎగ్జాక్ట్లీ సార్, కమిటీ కుర్రాళ్ళు, కోర్టు, వీళ్ళందరూ కొత్త వాళ్ళే. కానీ సార్ ఏంటంటే మమ్మల్ని యాజ్ అ డైరెక్టర్గా పెర్ఫార్మెన్స్ వైజే చూశారు. మీరు చేస్తారు. యా చెప్పండి. ఏం లేదు సార్, అంటే ఈ కొత్త వాళ్ళు అనే మాట పోదు, కొత్త వాళ్ళు వచ్చేసి సక్సెస్ అవటమో ఆగదు. ఎగ్జాక్ట్లీ సార్, బాగా చెప్పారు. వాళ్ళు అనేవాళ్ళు అంటారే ఉంటారు, వచ్చేవాళ్ళు వచ్చి సక్సెస్ఫుల్ అంటే వాళ్ళకి కొనుక్కునడానికి మేబీ వాళ్ళకి ఒక రీజన్ కావాలి కదా, మనకి ఏదో ఒక లోపు. ఎగ్జాక్ట్లీ సార్, పెళ్లి చూపులప్పుడు కూడా వాళ్ళు పెళ్లి చూపులకి నాకు తెలిసి 60-70 షోస్ సార్. అవును. అంటే వాళ్ళు కొంతమంది ఎలా కామెంట్ చేస్తారంటే, ఈ సినిమా నచ్చే వాళ్ళందరికీ ఫ్రీగా చూపిస్తుంటే రేపు టికెట్ ఎవరు కొంటారన్న వాళ్ళు కూడా ఉన్నారు. అవును. ఏంటి ఎలా అంటున్నారంటే, అది అప్పట్లోనే ఆ పెళ్లి చూపులు దాదాపు ఒక 12 నుంచి 14 కోట్లు వసూలు చేస్తుంది. అవును. అందరూ కొత్త వాళ్ళే. కరెక్ట్. సో ఆ కొత్త వాళ్ళతో సూపర్ డూపర్ హిట్లు కొట్టిన, ఎక్కువ సూపర్ డూపర్ హిట్లు కొట్టిన డైరెక్టర్ శేఖర్ కమ్ల గారు. అండ్ ఆల్వేస్ ఇన్స్పిరేషన్. అండ్ ఈ సినిమాతో అలా పెళ్లి చూపులు అనే సినిమాతో చాలా మంది ఇండస్ట్రీకి కొత్త వాళ్ళని పరిచయం చేసింది. ఏంటి కమెడియన్స్ కానీ, హీరో కానీ, రీతు వర్మ గారు కానీ, విజయ్ అన్న కానీ. సో మా సినిమాతో కూడా చాలామంది, ఈవెన్ మీరు చూస్తే మ్యాడీ కానీ, సలీం కానీ, చాలామంది కొత్త వాళ్ళు ఇండస్ట్రీకి పరిచయం చేస్తున్నారు. సార్ ఖచ్చితంగా వెళ్తారు కూడా, ఎందుకంటే మా అందరికీ డిఫరెంట్ క్యారెక్టర్స్ వచ్చినాయి. ఏదో జనరల్గా సినిమాలో బ్యాక్గ్రౌండ్ నుంచున్నామా, లేదంటే నార్మల్గా 4 డైలాగులు చెప్పామా అని ఈ టైప్ ఆఫ్ సినిమా కాదు. కొంచెం డిఫరెంట్ ఫిలిము, డిఫరెంట్గానే ఎగ్జిక్యూట్ చేసాము. సో పీపుల్ కూడా అలాగే తీసుకుంటారు. ఐఎమ్ ప్రెటీ మచ్ షూర్ దట్ మేమందరం ఇండస్ట్రీకి ఒక కొత్త జనరేషన్గా మేము ఇంట్రడ్యూస్ అవుతామని. ఈ ఫ్రైడే సార్ అంతే, ఈ ఫ్రైడే మాది హిట్ కొడదాం అంతే. ఇంకా రాసుకోరా సంబా అన్నట్టు మీరు అనొచ్చు. సూపర్. సేమ్ సార్, ఆఫ్టర్ మజాకా స్టోరీస్ ఎప్పుడు మళ్ళీ మీ డైరెక్షన్ ఎప్పుడు? అవుతున్నాయండి. దిల్రాజు గారిది ఒకటి అవుతుంది, జోరుగా నడుస్తుంది. అవిష్తో సినిమా ఒకటి చేస్తా ఉన్నాను. అన్నా స్లో అయింది, చేసిందా సార్ మజాకా రిజల్ట్? మజాకా కొంచెం డిసప్పాయింట్ చేసింది, ఎందుకంటే సినిమా బాగుంది అంటున్నారు కానీ బట్ ఫైనాన్షియల్గా డల్ అయిపోయింది. సో దానికి రీజన్స్ ఏమైనా ఉండొచ్చు. సో అదైతే డిసప్పాయింట్ చేసింది. బట్ కామన్ లైఫ్లో అన్నీ జరుగుతూ ఉంటాయి సార్. అవన్నీ చూసి మీరు హిట్ కొట్టారు సార్. అదే. సో మీకు మీకు ఇలాంటివి త్వరగా అర్థమవుతాయి అందరికంటే. అవును. సో చౌర్యపట్నం ఇండస్ట్రీకి ఒక కొత్త పాట నేర్పాలని కోరుకుంటున్నాం. విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.